హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి కర్రీ చేసి చూపిస్తాను. మెత్తాళ్ళు టమాటా కూర. దీనికి మనం మెత్తాళ్ళని శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని తర్వాత నూనె వేసి గిన్నెలో నూనె వేడిన తర్వాత ఈ మెత్తాళ్ళని వేసి చక్కగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న మెత్తాళ్ళు కొద్దిగా పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు చీల్చేయాలి. అంటే 4-5 పచ్చిమిర్చీలు చీల్చివేయాలి. ఇది కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి. ఆ తర్వాత మనం ఒక 4 ఉల్లిపాయల్ని చక్కగా సన్నగా కోసుకొని ఆ ఉల్లిపాయల ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అంటే ఎక్కువ వేయించుకోకుండా ఈ ఉల్లిపాయల్ని మెత్తబడేంత వరకు మాత్రం వేయించుకోవాలి. ఈ మెత్తాళ్ళు టమాటా కూరలో ఉల్లిపాయ కూడా తగలాలి కాబట్టి మరీ ఎక్కువ వేయించుకోకుండా మీడియంగా వేయించుకొని ఇలా వేయించుకొని దాంట్లో కాస్త ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలను కూడా వేసి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి సన్నని సెగ మీద ఈ టమాటాలను మగ్గించుకోవాలి. ఈ మెత్తగా మగ్గిన తర్వాత చింతపండు రసం, అంటే ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకుని నానబెట్టి ఆ రసాన్ని కూడా వేసి మనం వండుకోవాలి. ఇలా వండుకుంటే ఆ పులుపు మెత్తాళ్ళకి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం మనం ఈ మాదిరిగా ఉడికించుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని ఉప్పు కూడా ఒకసారి చూసి వేసుకొని కలిగి పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి మెత్తాళ్ళ టమాటా కర్రీ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ నా ఛానల్ చూస్తున్నారు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.